అమరవీరుల బిడ్డల ఆత్మహత్యల సాక్షిగా తెలంగాణ ఏర్పడిందన్న సీఎం కేసీఆర్ రాష్ట్రం కోసం అసువులు బాసిన త్యాగదనులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి. పెట్రోల్ పోసుకుని స్వరాష్ట్రం కోసం జై తెలంగాణ అంటూ నినదించిన శ్రీకాంతాచారి త్యాగం టీఆర్ఎస్ సర్కారుకు కానరావట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలుంటే చాలా అని నిలదీశారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ మీద ఈ బిడ్డలు చేసిన త్యాగాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎవరు అమరులైనరు, ఎవరు ఉద్యమకారుల రూపంలో నిటారుగా నిలబడి కొట్లాడినరు, జేఏసీలు పెట్టింది ఎవరు, జెండాలు కట్టింది ఎవరు, ప్రాణాలు ఇచ్చింది ఎవరు, ఈనాడు రాజ్యం ఏలుతున్నది ఎవరు అనేది ఈ విద్యార్థుల అందరికీ కళ్ళగట్టినట్టుగా 8 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడున్న పెద్దలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు సుమా. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజు ఈ పెద్దల సూచన మేరకు, ఈ పెద్దల సలహా మేరకు తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదు. మిత్రులారా,